సో హాయ్ డీమ్. సో ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. సో ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే సార్ మనకి సో అఫీషియల్గా ఎన్ఎంసి రూల్స్ ఫాలో అవుతున్నట్టు మీరు ఏదైతే కంట్రీ వెళ్తున్నారో, అది జార్జియానా, కిర్గిస్తానా, వియత్నామా, ఫిలిపీన్సా, లేకపోతే సెంట్రల్ అమెరికానా, వాట్ ఎవర్ ద కంట్రీ అండి, మీరు ఏదైనా ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా సరే అక్కడ కన్సర్న్ ఎంబసీ నుంచి, మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదా ఆ కంట్రీలో, ఆ ఎంబసీ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. అక్కడ అసలు ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు, ఇంగ్లీష్ మీడియమా, డ్యూరేషన్ ఎంత, ఇంటర్న్షిప్ ఎంత, ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు, లైసెన్స్ రిజిస్ట్రేషన్ సంగతి ఏంటి, ఎవ్రీథింగ్ అంతా కూడా క్లియర్గా ఇస్తారు. ఆ డీటెయిల్స్ తీసుకొని మన ఎన్ఎంసీ రూల్స్తో క్రాస్ వెరిఫై చేసుకుని అంతా ఓకే అనుకుంటే ఆ కంట్రీ వెళ్ళాలి. లేకపోతే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో ఆ డాక్యుమెంటే వాళ్ళు ఎంబసీ వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్, అది అఫీషియల్ ఎన్ఎంసీ డాక్యుమెంట్ ఆర్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, లేదా అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఎన్ఎంసీ రూల్స్ వెరిఫికేషన్. సో కాబట్టి ఖచ్చితంగా అఫీషియల్ డాక్యుమెంట్ అనేది మ్యాండేట్గా కలెక్ట్ చేయాలి. అదే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. అది లేకపోతే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది.